సంక్రాంతి సీన్ రిపీట్ కానుందా? ఈసారి పవర్ స్టార్ జూనియర్లు తలపడనున్నారా అంటే అవుననే తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు సంక్రాంతి బరిలో పోటీపడి ఇద్దరు విజేతలుగా బయటపడ్డారు. పక్కా కమర్షియల్ మూవీగా ఖైదీ నెంబర్ 150 అలరిస్తే, చారిత్రక చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి ప్రజలను ఆకట్టుకుంది. రిలీజ్ ముందు వరకు ఈ బరిలో ఎవరు నెగ్గుతారో అని మెగా అభిమానులు, నందమూరి అభిమానులు తీవ్ర టెన్షన్ పడ్డారు. కానీ రిలీజ్ తర్వాత ఎవరి సినిమాలకు వాటి ఆదరణ రావడంతో అంతా కూల్ అయ్యారు. కానీ మరోసారి మెగా వర్సెస్ నందమూరి పోటీ ఇదే ఏడాది ఉండబోతుందని తెలుస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్లు పోటీ పడే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాటమరాయుడు పూర్తి చేస్తున్న పవన్ ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు. మరోవైపు బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ ఫిబ్రవరి 11న ప్రారంభం కానుంది. పవన్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. కానీ ఈ రెండు సినిమాలు ఒకే డేట్ ని రిలీజ్ కి టార్గెట్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆగస్టు 11 తేదీని టార్గెట్ చేసి పవన్, ఎన్టీఆర్లు తమ సినిమాల రిలీజ్ కి ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్న బాబీ, ఇటు పవన్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ ఇద్దరు తమ పక్కా స్క్రిప్టులతో రెడీ ఉన్నారు. జూలై వరకు ఫినిష్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో వారు అనుకున్నట్లు ఆగస్టులో తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ బరిలో నిలవడం ఖాయం అనిపిస్తుంది. అంటే సంక్రాంతికి మెగా వర్సెస్ నందమూరి పోటీని ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ ఆగస్టులో మరోసారి ఇదే రేస్ ని చూడబోతున్నారన్నమాట.